ఇయర్ కానుకగా ఎస్ఎస్ దుష్యంత్, అసికా రంగనాథ్ జంటగా నటించిన గత వైభవం మూవీ రివ్యూని ఇప్పుడు తెలుసుకుందాం. కథలకు వెళ్తే తాను గీసిన చిత్రంలో ఉండే వ్యక్తి కోసం ఆధునిక అసికా రంగనాథ్ వెతుకుతూ ఉంటుంది. కానీ ఒక విఎస్ఎక్స్ కంపెనీ ఓనర్ పురాతన ఆమె మాత్రం ఆమె గీసిన చిత్రంలో వ్యక్తిలాగానే ఉన్నాడని తెలుసుకుంటుంది. అలా అతని కోసం జరిగిన వేటలో పురాతనికి ఆధునిక ఏం చెప్పదలుచుకుంది, అసలు ఇద్దరికి మధ్య ఉన్న లింక్ ఏంటి, పురాతన్ ఆధునికని నమ్ముతాడా లేదా, వీరి కలయిక తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పునర్జన్మల నేపథ్యంలో మన దక్షిణాది నుంచే పలు సినిమాలు ఇది వరకు వచ్చాయి. అయితే అలాంటి వాటిలో ఈ చిత్రం కూడా ఒక నీట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్ ఇందులో బాగానే క్యారీ అయింది. అలాగే తమ పాత్రలు ఇద్దరు లీడ్ నటులు బాగా చేశారు. ధనుష్ అనే నటుడు సినిమాలో హీరోయిన్స్ పలు వేరియంట్ సాంగ్స్ లో కనిపిస్తారు. అలానే ఇక్కడ కూడా ఆసికా ఇక దుష్యంతులు డిఫరెంట్ పరిస్థితులు అందుకు తగ్గ పాత్రలో కనిపించారు. ఆసికా మంచి లుక్స్ అండ్ గ్లామర్ అలా ఉండటంతో కూడా ఆకట్టుకోగా తనకిది మొదటి సినిమా అయినప్పటికీ దుష్యంత్ కూడా చాలా బాగా చేశారు. అలాగే వీళ్ళిద్దరిపై పీరియడ్కి టైం పర్సన్స్ బాగా వచ్చాయి. ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్ బెటర్ ఫీల్స్ అందిస్తుంది. కొన్ని సీన్స్ ఊహాజనితంగానే అనిపించిన ఎమోషన్, సంగీతం అలాగే ఇంకొన్ని సన్నివేశాలు బాగా పర్వాలేదు అనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే ఈ చిత్రంలో కొన్ని చోట్ల ఎమోషన్ బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి ఫ్యాంటసీ పునర్జన్మ నేపథ్య సినిమాలకి ఆ డోస్ సరిపోదు. ముఖ్యంగా ఆ ఎమోషన్ ని అత్యంత క్యారీ చేస్తేనే దాని తాలూకా విలువ మరింత పెరుగుతుంది. కానీ ఈ ఎలిమెంట్ సినిమాలో మిస్ అయింది. అలాగే సన్నివేశాలు కొన్ని కావాలని ఎరికిస్తున్న ఫీల్ కలుగుతుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో కొట్టుకునే విధంగా కనిపించదు. అలాగే ఒక ఎమోషనల్ మూమెంట్ తర్వాత కథనం మళ్ళీ రొటీన్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా సింపుల్ గా ముగించేసినట్టు అనిపించింది. దీన్ని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంటది. అలాగే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సీన్స్ అంత సహజంగా ఏమీ కనిపించవు. అంతేకాకుండా కొన్ని చోట్ల జరిగే సీన్స్ కి వినిపించే సంగీతానికి పొందడం లేకుండా కనిపిస్తుంది. అలానే అసికా రంగనాథ్ బాగానే చేసినప్పటికీ కొన్ని సీన్స్ చూస్తే ఇక్కడ ఇంకా బెటర్ గా ఆమె చేసే స్కోప్ ఉంది కదా అనిపిస్తుంది. ఇలాంటి వాటిలో తనని లిమిటేషన్ పెట్టుకోకుండా పెర్ఫార్మ్ చేసుకుంటే బాగుంటది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ కి విజువల్స్ ప్రాధాన్యం, వాటికి తగ్గ డిమాండ్ అయితే సన్నివేశాలు ఉండాలి. కానీ ఇందులో న్యాచురాలిటీ మిస్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సిందే. జుడా శాండీ సంగీతం కొన్ని చోట్ల బాగుంది. అలాగే విలియం డేవిడ్ కి వేరే వరకు బాగుంది. అలాగే అసలు కుసుగొల్లి రైటింగ్ కొంచెం బెటర్ చేయాల్సింది. ఇక దర్శకుడు సింపుల్స్ విషయానికి వస్తే తన ఐడియా ఇందులో ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ ఆవిష్కరించిన తీరులో ఎమోషన్ పాటకి ఇంకా బలాన్ని చేకూరిస్తే బాగుంది అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ వరకు ఎమోషన్స్ బాగానే పండుగ అనిపిస్తుంది. కానీ తాను తీసుకున్న సబ్జెక్ట్ ఎలాంటి తరగతి కథనం సరిపడదు. సో ఇంకాస్త గ్రౌండ్ వర్క్ చేసి అవుట్పుట్ రాబట్టి ఉంటే బాగుండదు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గత వైభవంలో లోన్ ఓకే అనిపించిన దానికి తగ్గ సాలిడ్ ఎలిమెంట్స్ అయితే ఇందులో బాగా మిస్ అయ్యాయి. టీమ్ కి తగ్గ జాగ్రత్తలు మరింత తీసుకోవాల్సింది. లీడ్ జంట పెట్టిన ఎఫర్ట్స్ కి దర్శకుల కథనం సరిగ్గా సెట్ కాలేదు. పైగా సాగదీసే కథనం మరింత డిసప్పాయింట్ గా ఉంటుంది. దీంతో ఈ సినిమా బోరింగ్ ఫీల్ నే మిగులుస్తుంది.